సో రీసెంట్‌గా నేను మరొకటి విన్నా. ఈవెన్ మ్యారేజ్‌కి ముందు కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక టెక్నిక్ లాంటిది ఏదైనా ఉందా మ్యామ్? సో కరెక్ట్. ముందుగానే ఎగ్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవడం. నేను చెప్పినట్టు ఇప్పుడు సంబడి ఒక 25, 26 ఇయర్స్ వాళ్ళు కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయని వచ్చారు. హ్మ్. మనము స్కాన్ చేసాము. స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ ఏవో కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి. ఓ సిస్ట్ వచ్చింది. సరే ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకు సిస్ట్ ఉందో మనం కొన్ని టెస్టులు చేసి అందులో గనక మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసినట్టు అవుతే అది లో వస్తే ఆ పిల్లకి ఇంకా సంబంధాలే చూడట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి అకౌంట్ పడిపోయిందంటే ఏం చేస్తారు? సో అలాంటి వాళ్ళ కోసము మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్స్ ఎర్లీగా కూడా వస్తాయి. లైక్ బ్లడ్ క్యాన్సర్స్, ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా ఎర్లీగా వస్తుంది. వాళ్ళకి కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాం. అలాగే మ్యారేజ్ అయింది కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయమని చెప్తాము. ఒకళ్ళు ఎవరన్నా హై కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు 30 ఇయర్స్ ప్లస్ వరకు నేను ఖచ్చితంగా ఐ కెనాట్ టేక్ కమిట్మెంట్ ఫర్ అ చైల్డ్, నవ్ ఐఎమ్ 25, అనదర్ 5 ఇయర్స్ నేను ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చెప్తాం. ఎగ్ ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూ డజంట్ హ్యావ్ అ పార్ట్నర్ ఆర్ నాట్ మ్యారీడ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూ హ్యాస్ అ కమిటెడ్ పార్ట్నర్ ఆర్ హస్బెండ్. సో ఇలాగా ఫెసిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. బికాస్ ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే అండ్ మనము ప్రిపేర్డ్గా ఉండడంలో తప్పు లేదు. అండ్ మీరు నమ్మారు, దెర్ ఆర్ కంపెనీస్ హ్మ్. that actually sponsor for 2 cycles of egg freezing for their employees, ఓహ్! for their security, so that they don't take career breaks and they don't get deviated from their work commitments and all. So అలా కూడా ఉన్నాయి. కొన్ని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రాబ్లమ్ 2 ఫేస్ cycles చేయకుండా కూడా ఇస్తారు. సో దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటిదంటే మీరు ఎప్పుడైతే ఫ్రీజ్ చేసుకుంటారో ఎగ్స్, హ్మ్. ఆ ఏజ్ ఎంబ్రియో క్వాలిటీ ఉంటుంది, ఓకే. ఆ ఏజ్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ ప్రెగ్నెంట్ అట్ 32 ఇయర్స్ విత్ 25-year-old embryo, that's a younger embryo. హ్మ్. Chances of problems are lesser. Or if you are planning to get pregnant at 35 years, 35 yearsకి ఎగ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కదా, ఆ ప్రాబ్లం 25, 27, 28 ఇయర్స్ది రాదు. సో 25, 27, 28 ఇయర్స్ కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుంటుంది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ అప్పుడు చేయించుకుంటే తర్వాత ఎప్పటికైనా మనకు పనికొస్తుంది. సో బెటర్, ఇది మంచి అడ్వాంటేజ్ ఉన్న ఎస్, ఫర్ ఎనీబడి హూస్ డీలేయింగ్ ప్రెగ్నెన్సీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైటీరియా. అండ్ ఒక 2 cycles అన్నా మినిమం మనం ఫ్రీజ్ చేసుకోవాలి. గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫ్రోజన్ ఉంటే దానికి అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. ఓకే.